హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, రియల్మీ వాళ్ళు నిన్న మన ఇండియాలో రియల్మీ పీ సిరీస్ అనే ఒక కొత్త సిరీస్ని స్టార్ట్ చేశారు. దాంట్లో P1 ఫోన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నిన్న నేను మీకు ఆల్రెడీ ఒక అన్బాక్సింగ్ వీడియో కూడా తీసుకొచ్చాను. హానెస్ట్గా ఆ ప్రైజింగ్లో చాలా మంచి స్పెసిఫికేషన్ తీసుకొచ్చారు. అండ్ దీని తర్వాత ప్రో వేరియంట్ రియల్మీ P1 ప్రో అనమాట. సో ఈ ప్రో వేరియంట్ రియల్మీ P1 కంటే బెటర్గా ఉందా, లేదంటే P1 బెటర్గా ఉందా, ఇవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒకసారి మనం P1 ప్రోకి సంబంధించిన బాక్స్ అబ్జర్వ్ చేస్తే పైన మనకి P1 ప్రో అని రాస్తుంది, రియల్మీ బ్రాండింగ్. బ్యాక్ సైడ్ 120Hz కర్వ్డ్ విజన్ డిస్ప్లే అని రాస్తుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 1 5G ప్రాసెసర్, సోనీ LYT సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అండ్ 3D VC కూలింగ్ సిస్టమ్ అని ఇక్కడ మనకి రాసింది. అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది, అలాగే ఒక 45 వాట్స్ ఛార్జర్, టైప్ సి కేబుల్, యూజర్ మాన్యువల్, అలాగే సిమ్ ఎజెక్టర్ టూల్, అలాగే ఒక TPU కేస్ కూడా ఉంటుంది. మన దగ్గర ఉంది ఐస్ బ్లూ లాంటి కలర్ అనమాట. అండ్ ఇది ఒక ప్యాటర్న్ డిజైన్తో చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ డిజైన్ మాత్రం చాలా రిచ్ లుక్గా అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇది కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది. కర్వ్డ్ ఎడ్జెస్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ బెజల్స్ కూడా యూనిక్గా ఉన్నాయి, యూనిఫామ్గా కూడా ఉన్నాయి. అలాగే బ్యాక్ సైడ్ మీకు దీంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే P1తో కంపేర్ చేస్తే బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ ఫ్రేమ్తో వస్తుంది. చుట్టూ ఉన్న బాడీ ఏదైతే ఉంటుందో ఫ్రేము, అది మాత్రం ప్లాస్టిక్. అండ్ ఇక్కడ మీకు 4 కెమెరాలు ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ దీంట్లో ఉన్నదే 2 కెమెరాలు. 50 మెగాపిక్సెల్ LYT 600, అలాగే మీకు ఒక 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్, టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైకు, సెకండ్ స్పీకర్ ఉంటుంది. అలాగే బాటమ్ సైడ్ సిమ్ ట్రే ఇక్కడ మీరు కాన్ఫిగరేషన్ అబ్జర్వ్ చేయండి. అండ్ మెయిన్ మైక్రోఫోన్ టైప్ సి పోర్ట్, అక్కడ ఇంకొక స్పీకర్ గ్రిల్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అలాగే డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్స్ కూడా దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో డిజైన్లో మాత్రం P1తో కంపేర్ చేస్తే P1 ప్రో చాలా చాలా బెటర్గా ఉంది. అది 50 మార్క్స్ అయితే ఇది 100 మార్క్స్ అనమాట. డిజైన్ మాత్రం ఇది కంప్లీట్గా చాలా రిచ్ లుకింగ్తో ఉంది. కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, అండ్ ఇక్కడ కూడా మీకు డిస్ప్లే డిపార్ట్మెంట్లో P1తో కంపేర్ చేస్తే P1 ప్రో మాత్రం ఖచ్చితంగా చాలా బెటర్ డిస్ప్లేని ఆఫర్ చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ ఇది రిచ్గా కనిపిస్తుంది. కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరు, అండ్ కర్వ్డ్ ఎడ్జెస్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఒక కంప్లీట్ ఫుల్ లెంత్ స్క్రీన్ చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది, బెజల్స్ చిన్నగా ఉండటం వల్ల. అండ్ ఈ డిస్ప్లే మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED స్క్రీన్ని యూజ్ చేశారు. 6.7 ఇంచెస్ వరకు ఈ డిస్ప్లే ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ లాంటివి ఉన్నాయి. అలాగే మీకు స్క్రీన్ క్వాలిటీ కూడా బాగుంది. వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు ఇలాంటి విషయాల్లో కూడా చాలా మంచిగా ఉంది. డే లైట్లో కూడా స్క్రీన్ క్వాలిటీ మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంది. సో డిస్ప్లేలో కూడా నాకు ఎక్కడ కాంప్రమైజ్ కనపడలేదు. అండ్ యాక్చువల్గా ఈ డిస్ప్లే చాలా మంచి క్వాలిటీతో ఉంది. పంచువల్ కెమెరా మాత్రం ఈ సెగ్మెంట్లో దీంట్లోనే అనుకుంటా ఇంత చిన్నగా కనిపించేది. చాలా నీట్గా దీన్ని వీళ్ళు డిజైన్ చేశారు. ఇది మాత్రం 100కి 100 మార్క్స్ ఖచ్చితంగా వేయొచ్చు ఈ డిస్ప్లేకి. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, దీంట్లో స్నాప్డ్రాగన్ 6 Gen 1 5G ప్రాసెసర్ యూజ్ చేస్తారు. 4nm, ఇది శాంసంగ్ మేక్. అలాగే 2.2 GHz స్పీడ్ ఉంటుంది. అలాగే బేస్ మోడల్ మీకు 6GB 128GB వరకు ఉండొచ్చు. LPDDR4X ర్యామ్ టెక్నాలజీ. అండ్ ఇక్కడ మీకు P1తో కంపేర్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. LPDDR4X ర్యామ్ టెక్నాలజీ ప్లస్ UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీ లాగా ఉంది. బట్ స్టోరేజ్ టెస్ట్ చేసినప్పుడు 2.2 కంటే కొంచెం బెటర్గా, 3.1 కంటే తక్కువగా కనిపించింది. సో ఇది డిఫరెంట్గా అనిపించింది నాకైతే. సో ఇది స్టిల్ నేను UFS 2.2 లాగా ట్రీట్ చేస్తున్నాను. అండ్ P1లో ఇంకొంచెం బెటర్గా రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. P1లో Dimensity 7050 ప్రాసెసర్ బెటర్ Antutu బెంచ్ మార్క్ స్కోర్ చేస్తుంది. అది 6,10,000 వరకు చేస్తే ఇది మాత్రం 5,76,000 5,80,000 వరకు చేసింది. Antutu బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం తక్కువే. ఇక్కడ కొంచెం కాంప్రమైజ్ ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు. ఇంకొంచెం ప్రో అంటే జనరల్గా బెటర్ ప్రాసెసర్తో రావాలి కదా. అండ్ ఇక్కడ ఈ బడ్జెట్లో వీళ్ళకి సంబంధించిన ఇంకొక ఫోన్ కూడా సేమ్ ప్రాసెసర్తో అవైలబుల్గా ఉంది, 7050 ప్రాసెసర్తో. సో అది ఇక్కడ వీళ్ళు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేస్తారో నాకు అర్థం కాలేదు. ఈ ప్రాసెసర్ విషయంలో మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే నేను బెటర్ ప్రాసెసర్తో వెళ్ళాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ప్రో మోడల్స్కి
ఉంటుంది. సో రెగ్యులర్ టాస్క్లకి అయితే బాగానే పెర్ఫామ్ చేస్తుంది. గేమింగ్ కూడా ఓకే, మోడరేట్ గేమర్స్కి అయితే బాగానే ఉంటుంది. బట్ P1 కొంచెం బెటర్ ప్రాసెసర్ని దీంట్లో స్కోర్స్ పరంగా చూసుకుంటే మాత్రం మీకు అది కొంచెం బెటర్ స్కోర్స్ అయితే చేస్తుంది. అండ్ ఇది కూడా మీకు సిపి థ్రాట్లింగ్ కూడా 84 వరకు ఏమో చేస్తుంది. ఓకే ఓకే అనేలాగా ఉందన్నమాట. సో ఇది మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, దీంట్లో కూడా 50 మెగాపిక్సెల్ LYT 600 సెన్సార్ ఉంటుంది సోనీది. బట్ ఇక్కడ ఏంటంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీంట్లో కెమెరాలు ఈ పర్టికులర్ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరాస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. కెమెరాలు P1 కంటే చాలా చాలా బెటర్గా ఉన్నాయి. విచిత్రంగా వచ్చినాయి, నాకైతే చాలా బెటర్గా వచ్చినాయి. అండ్ పర్టికులర్గా ఫ్రంట్ సైడ్ కెమెరా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఫొటోస్ కూడా చూడండి, ఫొటోస్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. అండ్ బ్లర్ లెవెల్ కావచ్చు, ఎడ్జ్ డిటెక్షన్ కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా బెటర్గా ఇది ఆఫర్ చేస్తుంది. అండ్ దీంట్లో కూడా 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది. బట్ స్టెబిలైజేషన్ మాత్రం 1080 60 FPS వరకు మాత్రమే చేస్తారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మీకు ఫోటోలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. బట్ వీడియో రికార్డింగ్లో మాత్రం ఓన్లీ 1080 60 FPS వరకు మాత్రమే మీరు స్టెబిలైజేషన్తో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఒక డ్రాబ్యాక్ అనమాట. సో ఈ అంటే అండర్ 20లో ఉంది కాబట్టి 17,000-18,000లో ఉంటుంది కాబట్టి 4K 30 FPSతో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ స్టెబిలైజేషన్ ఆల్రెడీ ఉంది కదా, ఇస్తే అయిపోయేది అనేది నా పాయింట్ అనమాట. అది మీరు అర్థం చేసుకోండి. కెమెరాలు మాత్రం పర్టికులర్గా P1తో కంపేర్ చేస్తే P1 Proలో చాలా బాగున్నాయి. ఈ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. 5000 mAh బ్యాటరీ విత్ 45 వాట్స్ ఛార్జింగ్ సేమ్ ఉంది. సేమ్ బ్యాటరీ, సేమ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు. అండ్ సేమ్ యూఐ కూడా Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. Realme 5.0 అండ్ విత్ గూగుల్ డైలర్తో ఉంటుంది. అండ్ 3 years పాటు సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్, 4 years పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు. సేమ్ P1 లాగే దీంట్లో కూడా తీసుకొచ్చారు. అది కూడా చాలా మంచి విషయం. ఈ బడ్జెట్లో ఏ ఫోన్ కూడా 3 years అప్గ్రేడ్స్ ఆఫర్ చేయట్లేదు, వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఒక మంచి పాయింట్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ యూఐ కూడా చాలా మంచిగా ఉంది. అండ్ మీకు కర్వ్డ్ స్క్రీన్ వల్ల ఇంకా యూఐ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి, వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. సో ఇది కూడా మంచి విషయం. i54 ఉంది, ఇది కూడా మంచి విషయం. అండ్ దీనికి ఆక్వా టచ్ కూడా ఉంది, జస్ట్ లైక్ P1లో ఉన్నట్టు దీంట్లో కూడా ఆక్వా టచ్ ఉంది, ఇది కూడా మంచి విషయమే. ఇలాంటి కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. బట్ ఇక్కడ ప్రాసెసర్ అండ్ ఇంకొంచెం బెటర్తో వెళ్తే బాగుండేది అనేది నా పాయింట్. దాంతో కంపేర్ చేస్తే దీంట్లో బెటర్ డిస్ప్లే ఉంది, బెటర్ డిస్ప్లే టైప్ ఉంది, అలాగే బెటర్ కెమెరా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ రెండు విషయాలు మాత్రం దీన్ని ప్రో అంటాం కంటే ప్రాసెసర్ ఇస్తే కూడా ఇంకా సూపర్గా ఉండేది అన్నది నా పాయింట్. సో ఇది P1 Proకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు P1 నచ్చిందా, P1 Pro నచ్చిందా కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.